బియ్య పిండితో చేసుకునే ఈ చిప్స్ నెల రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయండి. పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో చక్కగా స్నాక్స్ లాగా తినడానికి ఇవి చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో ఈ బియ్య పిండి చిప్స్ చూసేద్దాం. బియ్య పిండితో చిప్స్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉన్న మూకుడు పెట్టుకుని 1 కప్పు నీళ్లు వేసుకోండి. ఆ నీళ్ళల్లో 1 చెంచాడు బటర్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు నువ్వులు, అలాగే 1 చెంచాడు కారం కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 చెంచాడు కారం బదులు 1/2 చెంచాడు చిల్లీ ఫ్లేక్స్, 1/2 చెంచాడు కారం వేసుకుంటున్నాను. 1/2 చెంచాడు పసుపు వేసుకుని కొంచెం కరివేపాకు, అలాగే ఉంటే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసేసాక ఒక్కసారి ఇలా వాటర్లో కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకుని, నీళ్ళు ఈ విధంగా మరుగుతూ ఉంటాయి కదండి. ఈ టైంలో మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఏ కప్తో నీళ్ళు తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బియ్య పిండిని తీసుకోండి. నార్మల్గా మనం షాపుల్లో కొన్న బియ్య పిండితోనే చేసేస్తున్నాను నేను. ఎలాంటి బియ్య పిండితో అయినా కూడా ఇవి సులువుగానే వచ్చేస్తాయి. పిండిని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చేత్తో పిండి వేస్తూ ఒక చేత్తో గరిటెతో కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. మొత్తం కలిపిన తర్వాత మంటని బాగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి 1 నిమిషం అలా దాన్ని ఉడికించండి. 1 నిమిషం తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం దాన్ని అలాగే వదిలేయండి. తర్వాత ఇలాగా కొంచెం వెడల్పుగా ఉన్న కంచం లాంటిది కానీ పళ్ళెం లాంటిది కానీ తీసుకుని ఈ పిండి అంతా కూడా దాంట్లోకి వేసేసుకోండి. ఇది బాగా వేడిగా ఉంటుందండి. చేతిని ఈ విధంగా బాగా తడి చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గట్టిగా నొక్కుతూ పిండిని ముద్దగా అయ్యే విధంగా కలుపుకోవాలి. మరలా దీంట్లోకి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మీకు చెయ్యి కాలుతోంది అనుకుంటే చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ పిండి అంతటిని ఈ విధంగా వచ్చేలాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. పిండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. బటర్ వేసాం కాబట్టి చాలా గుల్లగా వస్తాయండి. మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా 2 భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని గాలి తగిలి ఎండిపోకుండా ఈ విధంగా మూత పెట్టి ఉంచుకోండి. మరొక భాగాన్ని తీసుకుని మీరు ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడి బియ్య పిండి చల్లుకుంటూ దీన్ని కాస్త పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. మనకు కావాల్సిన విధంగా వీటిని చిప్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవడానికి వీలుగా ఒత్తుకోవాలండి. ఇంకా వెనక వైపు టర్న్ చేయకండి, ఇది విరిగిపోతూ ఉంటుంది. ఒకవైపుతోనే పొడిపిండి వేసుకుంటూ చేతితోటి సర్దుకుంటూ ఒత్తేసుకోండి. ఈ విధంగా షేప్ లేకుండా వచ్చినా పర్వాలేదు, మనం ఈ విధంగా కట్ చేసుకుని చక్కగా మంచి షేప్లోకి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎడ్జెస్ అన్నీ అన్ఈవెన్గా వచ్చాయి కదా. నేను ఈ విధంగా ఒక కట్టర్ తోటి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇలా 4 వైపులా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఇలా కట్ చేసిన పిండిని వేస్ట్ చేయక్కర్లేదండి, మరలా రెండోసారి ఒత్తుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేపు, డైమండ్ షేపు లేదా రౌండ్ షేపు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైమండ్ చిప్స్ లాగా వచ్చేలాగా కట్ చేస్తున్నాను. నార్మల్ నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పిజ్జా కట్టర్తో అయితే మనకి పని ఈజీ అవుతుంది. ఇవి మనం కట్ చేసేటప్పుడే చక్కగా ఊడొచ్చేస్తూ ఉంటాయండి, అంటుకుపోతాయని భయం అక్కర్లేదు. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ చిప్స్ని చేసుకోవచ్చు. మనం డైమండ్ చిప్స్ కట్ చేసాం కాబట్టి కొంచెం క్రాస్గా కట్ చేస్తే చక్కగా ఈ షేప్ వచ్చేస్తుందండి. ఇలా మనం కలుపుకున్న పిండిని అంతటిని కూడా ఇలా చిప్స్ లాగా ఒత్తేసుకుని ఒక పళ్ళెంలోకి తీసుకుని ఉంచుకోండి. ఇవి వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా చక్కగా మనం కట్ చేసుకున్న చిప్స్ని ఇలా ఆయిల్లోకి వేసుకోండి. మన మూకుట్లో నూనె ఉన్నంత మటుకు వీటిని వేసుకోండి. వేసుకుని వెంటనే కదిపేయకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటిని కొంచెం బబుల్స్ తగ్గేంత వరకు వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత ఇలా గరిటెతో టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చక్కగా మనం కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇవి చక్కగా మంచి రంగుతోటి చాలా బాగుంటాయి. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనకి చూడండి బబుల్స్ తగ్గిపోతాయండి. ఇవి వేగిపోయి అంటే చూస్తున్నారు కదా, చక్కగా మంచి రంగులోకి వచ్చేసాయి. వీటిని మొదట ఇలా జాలి గరెట్లోకి తీసుకుంటే కనుక చక్కగా ఇవి పూర్తిగా చల్లారేటప్పటికి చక్కగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి.
ఇదే విధంగా ఇవి తీసేసాక మనకి ఇంకా పిండి ఉంది కదా, మొత్తం పిండినంతా కూడా ఇదే విధంగా ఒత్తేసుకుని చిప్స్లా కట్ చేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకుంటే బియ్యం పిండితో చిప్స్ తయారైపోతాయండి. ఇంతేనండి. ఈ చిప్స్ని ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రెసిపీస్ని సులువుగా నేర్చుకోవడానికి చూస్తూనే ఉండండి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. మరో వీడియోతో కలుద్దాం.